హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ అశ్విత. వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన దగ్గర అవైలబుల్లో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా రెడీగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కాజు, బాదం, పిస్తా, కిస్మిస్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ, అదేవిధంగా రవ్వని ఈ విధంగా సన్న రవ్వని రెడీగా పెట్టేసుకోవాలి. వేడి వాటర్ కూడా ఒక కప్పు రవ్వకి 2 కప్స్ వేడి వాటర్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా దూరగా వేయించుకొని అదే కడాయిలో మనము రవ్వని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన కూడా ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా వండేసినా కూడా టేస్ట్ చాలా బాగా ఉంటుంది. రవ్వను ఇలా లో ఫ్లేమ్లో ఇలా దూరగా వేయించుకోవాలి. రవ్వ అనేది ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్ రవ్వకి మనము బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం అవైలబుల్లో లేకపోతే షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనము బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి మనము వామ్ వాటర్ రెడీగా పెట్టుకున్నటువంటి వాటర్ని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న నీళ్ళను రవ్వలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలలో రవ్వ ఇలా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పైనుంచి ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేశాక మూత పెట్టేసి అలా 5-10 మినిట్స్ వరకు ఇలా ఉడకనివ్వాలి. ఈ విధంగా రవ్వ అనేది బాగా ఉడికి ఉంటుంది. రవ్వ అనేది పొడి పొడిగా చాలా సింపుల్గా ఉంటుంది. మనకు పొడిగా వద్దనుకుంటే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం రవ్వ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. అదేవిధంగా మనము దేవుడి ప్రసాదంకైనా, మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంతే అండి. ఎంతో రుచికరమైన రవ్వ అనేది ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా చాలా ఈజీగా టేస్టీగా మనకు రవ్వ అనేది రెడీ అయిపోయింది. ఈ రవ్వతో మనము రవ్వ ఉప్మానే కాకుండా ఇలా స్వీట్ రవ్వ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది రవ్వ ఉప్మా అనేది తిన్నారు కదా, అప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. షుగర్ ఆర్ బెల్లం యాడ్ చేసుకోండి అండ్ డ్రై ఫ్రూట్స్తో ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. అండ్ మీరు కూడా కంపల్సరీగా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వెరైటీ రుచులతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.